అన్ని నీకేనేటి ప్రేక్షకులు చెప్తాను అట్లాగే నానా గణేష్ గారి జాతకం బాగుపడాలంటే ఆడి వీడియోలను చూసి ఇంటిల్లి పది కూర్చొని పక్కపక్క నవ్వించుకోవడం కాదు, చూసాక ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నానా. చెప్పేసాను నానా, నా మాట ఇంటర్లే ఆడియన్స్. సార్ మరి బెల్ ఐకాన్ అది మర్చిపోయినా మరి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి రా. కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 13 ప్రోమో 1 అయితే ఆల్రెడీ వచ్చేసింది. దీన్ని చూసాక మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రోమోలో నాగార్జున గారి ఎంట్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఈ ఏజ్లో కూడా అలా ఉన్నారంటే అసలు ఆయన ఫిట్నెస్కి ఆయన మెయింటెనెన్స్కి అయితే అసలు అదరహోనాలి. ఇందులో ఆయన ఎంట్రీ అయితే సూపర్గా అనిపించింది. సో మనం ఫుల్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. సో ఈ ఫుల్ వీడియో మొత్తం చూసాక అర్థమైందంటే ఇందులో నాగార్జున గారు ఈచ్ కంటెస్టెంట్ యొక్క జాతకం విత్ ప్రూఫ్స్తో బయట పెడతారని అయితే అర్థమైపోయింది. సో ఫస్ట్ చూడగానే ముగ్గురు చీఫ్స్ని అయితే లేపుతాడు. ఆ ముగ్గురు చీఫ్స్ని లేపి వాళ్ళ యొక్క క్లాన్ పర్ఫార్మెన్స్ని వాళ్ళే మొత్తం రెక్టిఫై చేసి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే రేటింగ్ ఇవ్వాలన్నమాట. సో ఆ డాష్ బోర్డ్లో చూసినప్పుడు రైట్ సైడ్ గ్రీన్, లెఫ్ట్ సైడ్ ఏమో రెడ్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చీఫ్ యష్మితో స్టార్ట్ చేస్తారు నాగార్జున గారు. యష్మి అభయ్కి పాజిటివ్గా ఇస్తుంది అనమాట, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో అతను బాగా ఆడాడు, మాకు టీంలో కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు, టాస్క్ లైన్ పర్ఫామ్ చేశారు అంటుంది. సో నీ విషయంలో, మీ టీం విషయంలో అతను పాజిటివే. వాట్ అబౌట్ విష్ణుప్రియ, ఆమె ఉద్దేశంలో ఎలా అనేది చెప్తాడు. అయితే విష్ణుప్రియ ఏమంటుందంటే అతను నన్ను తోశాడు అంటుంది. సో నిజంగా తోశాడా ఏంటి అనేది అక్కడ అంటాడు. ఎలా అసలు అతను ఏం చేశాడు అనేది నిజంగా ప్రూఫ్తో చూపిస్తాడనమాట. సో అక్కడ దిమ్మ తిరుగుతుంది అనమాట ఒక్కొక్కరికి. అంటే యాక్చువల్గా విత్ చిట్టా మొత్తం బయట పెడతారంటారు కదా, చిత్రగుప్తుని చిట్టా మొత్తం బయట పెట్టడం అంటే విత్ ప్రూఫ్స్తో బయట పెట్టేసరికి అందరూ షాక్ అవడం, అంటే ఏదో ఏం లేకుండా డైరెక్ట్ అడుగుతాడేమో అనుకున్నారు ఇన్ని రోజులు. సో విత్ ప్రూఫ్స్తో వచ్చేసరికి అందరూ షాక్స్ అవ్వడం వల్ల, అంటే ఇందులో ఈ ప్రోమోలో మాత్రం చూసింది అంటే మొత్తం యష్మికి అయితే ఫుల్గా గట్టిగా పడింది అన్నమాట దెబ్బ. సో ఆమెనైతే ఇంకా యష్మి చీఫ్గా అయితే పనికిరాదు అన్నట్టే అనుకోవాలి. తర్వాత పృథ్వీని పాజిటివ్ ఇస్తుంది. సో పృథ్వీ గురించి నాగార్జున గారు ఏమంటారంటే నీ విషయంలో అతను బాగా ఆడుతున్నాడు, మాకు అంటే ఏ టాస్క్ అయినా బాగా చేస్తుందని యష్మి అంటుంది. కానీ నిజానికి పృథ్వీ చాలా ఎఫర్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాడు, మనకు తెలిసిందే. సో నాగార్జున గారు అదే స్ట్రెస్ చేశారు, నువ్వు గేమ్లో వాడకూడని ఎఫర్ట్స్ వాడుతున్నావు, నిజంగా నువ్వు ఇంకోసారి వాడితే మాత్రం నిజంగా నేను ఫైర్ చేస్తాను అన్నట్టు గన్తో ఇలా చూపిస్తాడనమాట. సో దాని అర్థం ఏంటంటే నువ్వు కొన్ని వాడకూడని వర్డ్స్ వాడుతున్నావు వల్గర్గా. సో నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకో సామి, నువ్వు మాత్రం నీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఫ్యూచర్లో అని మొత్తం ముందే వార్నింగ్ ఇస్తారనమాట. సో అక్కడ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అంటే ఇంకా ఈ మొత్తం ఫైర్ వర్సెస్ ఫైర్ ఉన్నట్టే ఉందన్నమాట ఈ ఎపిసోడ్. నెక్స్ట్ యష్మి ఆ ప్రేరణకి రెడ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో అక్కడ ఎందుకు అంటుందంటే తనకు సంచాలకుగా ఉన్నప్పుడు ఫెయిల్ అయింది, కన్ఫ్యూజ్ అయింది అన్నట్టు చెప్తుంది అనమాట. సో అక్కడ నాగార్జున గారు నిజంగా విత్ ప్రూఫ్స్తో తను ఫెయిల్ అయిందా లేక మీ టీం అంతా కలిపి కన్ఫ్యూజ్ చేశారా, తను కన్ఫ్యూజ్ అయిందా మీరే కన్ఫ్యూజ్ చేశారా అన్నట్టు గట్టిగా అడుగుతాడు అనమాట. సో అక్కడ కూడా యష్మికే గట్టిగా దెబ్బ పడిందనే అర్థం చేసుకోవాలి. మొత్తం దెబ్బ మీద దెబ్బ పడడం అంటే ఇదే అనమాట. సో కంప్లీట్గా తను ఇంకా అసలు మేనేజ్ చేయలేకపోతుంది, అసలు ఇంకా ఏదైనా మొత్తం దొరకపట్టేశారు అన్నట్టు అంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మణికంఠ విషయానికి వస్తే అక్కడ మణికంఠ సీత గేమ్ 250 గ్రామ్స్ గేమ్లో అక్కడ యష్మి ఏం చేస్తుందంటే తను క్లియర్గానే అడుగుతాడు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం, కానీ తను నేనేం చెప్పలేదు, నన్ను అడగలేదు అన్నట్టు ఇక్కడ చెప్తుంది అనమాట. సో అంటే టీం గెలవడానికి, వేరే టీం గెలవడానికి అలా చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే నువ్వు అంటే చెప్పలేదు, అడగలేదని ఈమంటుంది, అడిగాడని మణికంఠ అంటుంది కదా. సో మీ ఇద్దరిది ఏదో నేను ఇప్పుడు బయట పెడతా అని చెప్పి మొత్తం ఆ ప్రూఫ్తో సహా వేస్తాడనమాట. సో అప్పుడు అది వేసాక యష్మి ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ముందే ఎందుకు ఒప్పుకోలేదు, నేను నన్ను అడిగాడని చెప్పొచ్చు కదా, ముందే ఎందుకు ఒప్పుకోలేదు అన్నట్టు అంటుంది అనమాట. సో కంప్లీట్గా ఆమె చీఫ్గా అయితే ఫెయిల్ అయిందని నాగార్జున గారు గన్తో ఫైర్ కూడా చేస్తారు. ఇప్పటివరకు ఫేవరెట్గా అనిపించిన యష్మి అంటే ఇంకా గేమ్లో ఇన్ని జరిగాయా అన్నట్టు విత్ ప్రూఫ్స్తో చెప్పేసరికి మొత్తం డల్ అయిపోయింది, మొత్తం ఇంకా ఎమోషనల్ అయిపోయింది అనమాట. సో ఇది అండి ఈరోజు ప్రోమో రివ్యూ. ఇందులో మాత్రం కంప్లీట్గా చూశాక యష్మి అండ్ నైనికా టీమ్, నైనికా క్లాన్ అయితే వాళ్ళిద్దరూ చీఫ్గా మాత్రం ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ చూడండి ఆల్రెడీ గన్స్తో ఫైర్ చేశాడు, మేబీ నెక్స్ట్ దాంట్లో నైనికా అది రావచ్చు. సో ఇందులో మాత్రం సేఫ్ జోన్లో ఉంది మాత్రం నిఖిల్ గారు, అండ్ వాళ్ళ క్లాన్ కూడా మొత్తం కంప్లీట్గా చెప్పుంటారు. సో అతను మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాడు అనుకోవచ్చు. సో అతని డెసిషన్ కానీ అతని రూల్స్ కానీ కంప్లీట్గా ఫాలో అవుతారు నిఖిల్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.